ప్రకృతిని ప్రేమించాలి. మనం పిలిస్తే పలికే దేవుళ్ళు ఇద్దరు ఉన్నారు. మిగతా దేవుళ్ళు కనపడరు మనకి. వెంకటేశ్వర దాన్ని పెట్టుకుంటాం, మనం విఘ్నేశ్వరుడు దాన్ని పెట్టుకుంటాం, చాలా మంది దాన్ని పెడతాం, నేను కూడా దాన్ని పెట్టుకుంటాం. నా పేరే వెంకటేశ్వర. మా అమ్మకి అమ్మాయి ఇద్దరు పుడితే, అబ్బాయి పుట్టకపోతే నేను పుడితే నీ పేరు పెట్టుకున్నా స్వామి అంటే నేను పుట్టాను మా వాళ్ళకి. అందుకని నా పేరు వెంకయ్య, వెంకటేశ్వర. మనం ఈ పేర్లు మనం ప్రకృతితో జోడించాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, నువ్వు పిలవకపోయినా వస్తాడు. నువ్వు నిద్ర రాకపోతే పోతుంటే వేస్తాడు. నువ్వు తలుపు ముగించుకొని కిటికీలను వేసుకుంటూ చెప్పలేము కానీ లేదా సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయంతో పని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తగా ఈ టీవీ, ఆ తర్వాత నెట్ ఫోన్ వచ్చింది కదా, ఏదో చాలా మంది దానికి పొద్దుపోయిందా దాంతోనే లేకటా ఉంటారు. ఆ తర్వాత ఎలాగో నిద్రపడదు. పొద్దుపోయిందో నిద్రపడదు కదా, సమయంలో పడుకొని నిద్ర వస్తుంది. అదే మైండ్, అదే టెన్షన్. ఆ టెన్షన్ ఉండే అవకాశం లేదు. ఆ టెన్షన్ నిద్ర సరిగా దానివల్ల ఆరోగ్యం పెరిగింది. నేను మొన్న అమ్మాయితో ఒక ఇంటికి వెళ్ళాను. వెళితే వాళ్ళ అమ్మాయి అప్పుడే విద్యుత్ దిగి వస్తూ ఉంది. ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసి వస్తూ ఉంది కిందకి. ఏమంటే నేను అటు చూస్తున్నాను చెప్పి వాళ్ళ అమ్మ కొద్దిగా మర్యాదగా, మా అమ్మాయి రాత్రి కాస్త ఎక్కువ సేపు వేరుకుందండి, అందుకని ఇప్పుడు ఆలస్యంగా వస్తుందేమనుకోవాలని. నేనేమంటున్నానంటే ఈ టెలిఫోను, ఈ సమాచారం, గూగుల్ ఇవన్నీ ముఖ్యమే, మొబైల్ అన్నీ ముఖ్యమే. కానీ పరిమితంగా వాడాలన్నమాట. పరిమితిని దాటి ఎక్కువగా వాడితే దానికి బానిసలాగా తయారైపోతే మనం తర్వాత ఇబ్బంది పడతాం, మానసిక అశాంతి వస్తుంది. చూడటం కొంతమంది సొంత ఆలోచన, సృజనాత్మక శక్తి. ఇది నేను ఈ మాటలన్నీ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఎందుకు చెప్తారా ప్రతి మీటింగ్ అంటే, ప్రతి మీటింగ్లో ఉండేవాళ్ళు వేరేవాడు కదా. నేను మాట్లాడి మీతో నేను అక్కడ విజయవాడతో మాట్లాడా, రేపు హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడతాను. ఆడియన్స్ వేరు కదా. దాంతోపాటు బాగా ఎక్కాల బుర్రకి, ఎందుకంటే అది ఎక్కువ బుర్రకి. ఇంగ్లీష్ వాడు గొప్పోళ్ళు, రాబర్ట్ క్లైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు. దేని గ్రేట్ వాడు? ప్రపంచం మీద దండయాత్ర చేసి ప్రపంచ దేశాన్ని దోచుకున్నందుకు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అవుతాడా? మన చరిత్ర రాసిన దొరుస్తాం. మన అల్లూరి సీతారామరాజు, లేదా మన ముట్టూరి కృష్ణారావు, లేకపోతే మన పన్నారి బ్రహ్మనాయుడు, లేకపోతే మన రాణి ఝాన్సీ, లేకపోతే మన వీరపాండ్య కట్టబొమ్మన్, లేకపోతే మన యొక్క సర్దార్ పటేల్, మహనీయులు. వాళ్ళ జీవితాలు, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వాళ్ళ జీవితాల గురించి తక్కువ ఉంది. విదేశీయుల గురించి వాళ్ళ చరిత్ర ఎక్కువగా మనకి ఎక్కించారు. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో పడింది, రాజ్యం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమంటానంటే చరిత్ర తెలుసుకోవడం కోసం రాయాలని తప్పితే వాళ్ళ యొక్క ఆ పరాయి పాలన యొక్క వాసన కూడా మన చరిత్ర పుస్తకాల్లో ఉండకూడదు. వాళ్ళు దేశం మీద దాడి చేశారు, దేశాన్ని దోచుకున్నారు. మన ప్రపంచంలో మీ అందరికి తెలని విషయం, యువకులు కాబట్టి చెప్తున్నాను, స్వతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళ మన దేశం ముందు రాకముందు ప్రపంచ జీడిపిలో 26.5% ఇండియా నుంచి ఉండేది. ప్రపంచ జీడిపిలో 1/4 ఇండియా. రాయలసీమ చెప్పి రాయలు రత్నాలు పోసి అమెరికా అని చెప్పని పాట పాడతారు కదా, మనోడంతా కూడా రత్నాల సీమ అని చెప్పని. అంత వైభోగంగా ఉన్నటువంటి భారతదేశాన్ని దూచుకొని వాళ్ళు అన్ని తరలించుకొని వెళ్ళిపోయారు. మన కోహినూరు రోజులు కూడా ఇచ్చిపోయారు. ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఒక్కొక్కటి తీసుకొస్తాడు వాళ్ళ వెనక్కి. వెళ్ళినప్పుడు అంతా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, మీ దాన్ని నీకే ఇస్తున్నాం అయ్యా తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నాం మనం ఇక్కడ. అలా చరిత్రలో కూడా మన యొక్క దేశము, దాని గొప్పతనం ఇందాక చెప్పారు కదా, నలంద, తక్షశిల, విక్రమశిల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు. ప్రపంచం ఇంకా అందరి విద్యార్థుల నుంచి ఇక్కడ చదువుకునేవాళ్ళు. అలాంటిది మనం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఇప్పుడున్న వేగంతో మనం ఇలాగే పయనిస్తే ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా భారతదేశం తప్పనిసరిగా తయారవుతుంది. ఇప్పటికే అమెరికా, చైనా తర్వాత ఇండియా గురించి చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. వీఆర్ నౌ ఫ్రమ్ 5th largest economy, we have gone to 4th largest economy, and no sooner than later we will become 3rd largest economy in the world.